అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా ఫాతిమా హై స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపిస్తున్నారు మా వెల్ విజర్ అయినటువంటి చంతన్ రామరాజు గారు. సార్ మాకెప్పుడు ప్రతి సంవత్సరం కూడా మహిళల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మీరు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి అని వెన్ను తట్టి నడిపిస్తూ ప్రతి సంవత్సరం మాకు ధైర్యాన్ని ఇస్తూ మహిళా దినోత్సవం జరుపుతూ ఉంటారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి, వస్తున్నారు. అంటే డెవలపింగ్ ప్రస్తుతం అయితే దాదాపు వచ్చామని అనుకుంటున్నాము, ఇంకా రావాల్సి ఉంది. ఆర్థిక రంగంలో కానివ్వండి, ఇప్పుడు ఈనాడు అంతర్జాతీయంగా కూడా మహిళలు చాలా ముందడుగులో ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్ళారు కల్పనా చావ్లా లాంటి వాళ్ళు. ఆర్థిక స్వావలంబన కూడా సాధిస్తున్నారు. ఇలా ఈ పురుషుల యొక్క ప్రోత్సాహంతో అందరూ ఇంకా ముందుకు సాగాలని మేము కోరుకుంటూ ఉన్నాము. మానవ జాతి మనుగడికి ప్రాణం పోచింది మహిళ అని ఎవరో వెనకట మనకు ఒక మహాకవి చెప్పినట్టుగా స్త్రీ దగ్గర నుంచే సృష్టి మొదలైంది, స్త్రీతోనే అంతమవుతుంది. సో ప్రకృతి స్త్రీ అనేదాని కనుక స్త్రీ ఎప్పుడైతే శక్తి స్వరూపిణిగా ఉంటుందో సమాజం, తద్వారా రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం మొత్తం కూడా శక్తివంతం అవుతాయని భావిస్తూ మాకు ఇంత చక్కగా మా స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ నడిపిస్తున్నందుకు చంతన్ రామరాజు గారికి మనపూర్వక ధన్యవాదాలు మా పాఠశాల మహిళలందరి తరఫున తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఫాతిమా హై స్కూల్లో మహిళా దినోత్సవం కార్యక్రమం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ నాయకులు చంతన్ రామరాజు గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని కోరుకునే వారిలో నేను ఒకరిని. ఈ స్కూల్లో అన్నయ్య గారి కూతురు, మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివారు. కాబట్టి నేను ఈరోజు అన్నగారు ఇక్కడ ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం జరుపుతున్న తమ్ముడు రండి అంటే అన్నగారి మీద అభిమానంతో, ఈ స్కూల్ మీద అభిమానంతో, ఇక్కడ పనిచేసేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో మహిళా టీచర్స్ వాళ్ళంతా అంకితభావంతో పనిచేస్తారు, చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందులో ఒకటి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు అందరూ కూడా ఈ పాఠశాల యాజమాన్యం కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, మహిళలు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మంచి ప్రోగ్రామ్స్, ప్రజల్లో ఉన్న సమస్యలు కావచ్చు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ప్రతి గడపకు చేరేటువంటి సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతలు.